హాయ్ అండి, నేను మీ వల్లి. నోరూరించే చేపల పులుసు ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే ఇంకా ఇంకా కావాలంటారు. అంత బాగుంటుంది ఈ చేపల పులుసు. చాలా సింపుల్గా త్వరగా చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వాటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. వీటిని పూర్తిగా చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుని సైడ్కి పెట్టుకుని 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకుని ముచ్చికలు కట్ చేసుకుని ముందుగా ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ 1-2 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. ఇలా ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. టమాటాలను కూడా అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండుని ముందుగా బాగా కడిగి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని జీలకర్ర 1/2 స్పూన్, 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పోపుని దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ పోపుని వేయించుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే టమాటాని కూడా వేసేసుకుని వేయించుకోవాలి. పేస్ట్ అంతా దగ్గర పడేంత వరకు వేయించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కొంచెం ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు పూర్తిగా వేగింది. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని పులుసుకి సరిపడా వాటర్ని ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా తెరల మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకుని ఉంచుకుని ఇలా మరుగుతున్న పులుసులో ఒకటి తర్వాత ఒకటిగా చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి తలకాయ ముక్కలండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి చేప ముక్కలన్నిటిని వేసేసుకుని
గరిటెతో కదపకూడదండి, ఇలా కదుపుతూనే ఉండాలి చేప ముక్కల్ని. గరిటె పెడితే ముక్కలు చితికిపోతాయి. ఇలా కదుపుకుంటూ చేప ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేప ముక్కలకి కొంచెం గట్టిపడ్డాయి. అలా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది, గుమగుమలాడిపోతుంది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే ఘుమఘుమలాడే చేపల పులుసు సర్వ్ చేయడానికి రెడీ. మీరు కూడా ఇలా చేపల పులుసు చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.